వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. తెలంగాణలో బీసీల 42% రిజర్వేషన్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనతో పాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ గారు అయితే ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. సో మొత్తానికైతే బీసీలకి 42% రిజర్వేషన్ అనుకున్న క్రమంలో కూడా 17% కోర్టు అయితే తీర్పిచ్చింది. సో ఎట్లా చూస్తారంటారు? కోర్టు తీర్పు 17% చేయమని ఇవ్వలేదు, 50% పెంచకుండా ఎన్నికలు పెట్టమని ఇచ్చింది. ఈ 50% పెట్టకుండా ఎన్నికలు పెట్టమనేది ఎన్నో ఏండ్లుగా ఉన్నది. బాలాజీ వర్సెస్ మైసూర్ స్టేట్ కావచ్చు, ఇంద్ర సహాని కేసు కావచ్చు, తర్వాత మహారాష్ట్ర విషయంలో ఇచ్చిన కేసులు కావచ్చు, అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిపినప్పుడు కూడా కోర్టులు ఇచ్చిన తీర్పు 50% క్యాప్ దాటకూడదని. 50% క్యాప్ దాటాలంటే ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా మనం సమగ్ర కులగణన జరిపి మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆర్టికల్ 340 కింద చేయాల్సిన అవసరం ఉండే. ప్రభుత్వం ఇటువంటి వాటిని విస్మరించింది. ఆదిలోనే అడుగులు తప్పటడుగులు వేసింది. దీన్ని మొదలు బీసీ కులగణన అన్నారు, బీసీ కమిషన్నే డెడికేటెడ్ కమిషన్ అన్నారు. మొట్టికాయలు పడ్డాక కోర్టు తీర్పులు వచ్చినాక కానీ దాన్ని మార్చుకోలే పదజాలాన్ని. సరే, ఈ చివరికి 4వ తారీఖు నాడు దాని రిపోర్ట్ యొక్క ఎక్స్ట్రాక్ట్ని సభలలో పెట్టినారు, ఉభయ సభలలో. అప్పుడు కూడా తప్పులు ఉన్నాయని అందరూ ఆబ్జెక్షన్ చెప్పినారు. ఇవాళ రిపోర్టే కాబట్టి దీని మీద ఓన్లీ క్లారిఫికేషన్స్, చర్చకు అనుమతించమన్నారు. 17వ తారీఖు మార్చిన బిల్లు కూడా తెచ్చినారు. అందరం ఆమోదించినాం కదా, విత్ ఆల్ అవర్ లిమిటేషన్స్. బీసీల జనాభా తగ్గింది, ఎస్సీల జనాభా తగ్గింది, అగ్రకులాల జనాభా పెరిగింది. అంతకుముందు 51 ఉంటే 46కు వచ్చింది. ఇంత పొరపాట్లు జరిగినా కూడా అందరూ ఎందుకు ఆమోదించాలంటే 42% రిజర్వేషన్లతో బిల్లు వచ్చింది కాబట్టి. ఆ బిల్లు 31C కింద మరి ప్రెసిడెంట్ గారి ఆమోదం కోసం బిల్లుని సభలో ప్రవేశపెట్టినారు. సభలో పెట్టిన వాళ్ళు ఏం చేయాలి? గవర్నర్ ఆమోదం తీసుకోవాలి, ఢిల్లీలో పోయి రాష్ట్రపతి దగ్గర పర్స్యూ చేయాలి. ఏం చేసినాం మనం? ఇక్కడ బిల్లు పాస్ అయ్యి 24కో 25కో గవర్నర్ దగ్గర పోయింది. ఇంకా ఢిల్లీ పోయిందో లేదో తెలియదు, కానీ ఢిల్లీలో పోయి ధర్నా చేసి వచ్చిండు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఏంది? కేంద్రంతో రాబట్టుకోవాలి, తెచ్చుకోవాలి. నువ్వన్నిటికీ అదే పని చేస్తున్నావా? అనేక విషయాలు కేంద్రానికి పోతున్నాయి నీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. పోయి పర్స్యూ చేస్తలేవు, ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని కలుస్తలేవు, మంత్రుల్ని కలుస్తలేవు, అవి బడ్జెట్ తెచ్చుకుంటలేవు. ఇది బీసీల విషయం కాబట్టి ఇవాటి వరకు నువ్వు పోలే కలవలే, రిప్రజెంట్ చేయలే. ఇది బీసీల విషయం కాబట్టి సరైన ప్రాతినిధ్యం వహించలేదు. 31C కింద కూడా అది ఆమోదం పొందినాక మళ్ళీ 31B కింద ఇక్కడ తీర్మానం పెట్టి పంపితే ఉభయ పార్లమెంట్ సభలు ఆమోదించి రాజ్యాంగ సవరణ చేస్తేనే 42% వస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసి కూడా సమాజాన్ని తప్పుదూరు పట్టించి ఢిల్లీలో ధర్నాలు చేసుడు, ఏఐసీసీలో రిప్రజెంటేషన్ ఇచ్చుడు, కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో మాట్లాడుకోడు తప్ప యు ఆర్ నాట్ డన్ ఎనీథింగ్. ఆల్ పార్టీని తీసుకపోలే. ఇక్కడ అన్ని పార్టీలు ఇచ్చేసినాయి బిల్లు నీ ఒక్కడి హక్కు కాదు. ఇవాళ ఢిల్లీలో బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరు చేసినారు. ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం 2 సభలు, ఉభయ సభలు ఏకగ్రీవంగా పాస్ చేసినామంటే దాన్ని ఢిల్లీలో తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందరినీ కలిసికట్టుగా తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం తీసుకుపోయే ప్రయత్నం చేయలేదు. ధర్నాలకు పోతూ మీరు రాలేదని చెప్పి నెపం వేస్తూ తిట్టి అందరినీ నెట్టినారు. ఇవాళ బిల్లు రాకపోతే ఢిల్లీలో పర్స్యూ చేయాల్సింది పోయి ఆర్డినెన్స్ అన్నారు. ఆర్డినెన్స్ కూడా అక్కడ గవర్నర్ దగ్గర ఆమోదం పొందకపోతే జీవో అన్నారు. చివరికి అన్నిటిని వదిలిపెట్టి అంటే పతనం అనేది మెల్లమెల్లగా బిల్లు నుంచి ఆర్డినెన్స్ జీవో నుంచి చేతులు ఎత్తేసే కార్యక్రమం చేసింది ఇలా ప్రభుత్వం. ఇది సరైనది కాదు. ఈ తెలంగాణ ప్రజలకు చేసిన దగా, ద్రోహం. ఇవాళ ఫిబ్రవరి 4 నాడు మాకు ముందట సమాచారం పెట్టినప్పుడు తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా మనం జరుపుకోవాలన్నారు. ఇలా విద్రోహ దినంగా జరుపుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చేందు ప్రభుత్వం. 42% బీసీల రిజర్వేషన్ గురించి ప్రస్తుతానికి మనతో పాటు మాట్లాడడానికి జస్టిస్ ఈశ్వరయ్య గారు అవుతున్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం కలిపి కూడా అన్ని గ్రామ సభలలో కలిపి కూడా 60% బీసీలకు ఇచ్చామని చెప్పేసి చెప్తుంది కదా సార్ ప్రభుత్వం. ఇది ఎంతకంటే బూటకం, అబద్ధం ఏముంటుందా, నాటకం. ఇది పార్టీ పరంగా ఇచ్చేది కాదు. వాడు అబ్బ జాగిరా, వాడు అయ్య జాగిరా, వాడే మళ్ళీ రెడ్డి నిలబెట్టి గెలిపిస్తాడు. మేము ఓడిపోయే కేసులలోనేమో 60%, 70%, 80% ఇచ్చినంటాడు. గెలిచేదంతా రెడ్డికి వాళ్ళే. రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, బ్రాహ్మణ్స్ గెలుస్తారు. కాబట్టి ఇది పార్టీ పరంగా సింబల్ ఉండదు, పార్టీ పరంగా బీఫామ్ ఉండదు, పార్టీ పరంగా ఎన్నికలు కావివి.
ఇది స్వతంత్రంగా వచ్చేది. సో మేము బీసీలు గెలిచినా వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళని చెప్పుకుంటాడు, అబద్ధం. రేపు కాంగ్రెస్ వాడు చెప్పుకుంటాడు, బీఆర్ఎస్ వాడు చెప్పుకుంటాడు, బీజేపీ వాడు చెప్పుకుంటాడు. గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళకి అంటారు. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, కొన్ని ఇప్పుడు వాడు ఫస్ట్ క్లాస్ వస్తే ప్రతి కాలేజీ వాడు మా స్టూడెంట్ అని చెప్తాడు, వాడికి పైసలు ఇచ్చి. ఈడు కూడా ప్రతి ఒడు కూడా నా క్యాండిడేట్ అని చెప్తారు. అట్లా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లలో ఖచ్చితంగా 60% మించకుండా చూస్తామని చెప్పేసి చెప్తున్నారు కదా సీట్లు. జెడ్పీటీసీ ఎంపీటీసీ పెట్టే ధైర్యం లేదు. ఇప్పుడు ఇది మోసం చేసి మేము చెప్పుకోవడానికి ఏదో దగా చేసి అక్కడ కూడా ఏదో గిమ్మిక్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెసు గ్రామ పంచాయతీల వశం కాబవి, ఓడిపోతారు. అసలు ఈ ప్రభుత్వానికి ఓటు ఎవడు అసలు బీసీ ఎస్టీలకే కాదు, అగ్రకుల పేదలకు కూడా అన్యాయం చేసిండు, రైతులకు అన్యాయం చేసిండు, మహిళలకు అన్యాయం చేసిండు, స్టూడెంట్స్ మరి ఒక్కొక్క రీఇంబర్స్మెంట్ ఇస్తలేడు. వీడి దగ్గర పైసలు లేవు, అతనే చెప్పుకున్నాడు. మమ్మల్ని చూస్తే ఎవడు భయపడిపోతున్నాడు, అప్పిస్తలేడు, కేంద్రం కూడా దగ్గర రానిస్తలేడు, తలుపులు మూసేసుకుంటున్నారని. అంత దివాలాకోరు ప్రభుత్వం ఇది, అంత దివాలాకోరు పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు కొన్ని కాలేజీలు అండి చదువుల ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వకుండా వాళ్ళకి జీతాలు ఎట్లా వెళ్తాయి, కాలేజీ ఎట్లా నడుస్తుంది. పాపం మొన్న నేను మైవినారికి వెళ్ళాను, పాలమూరు. ఒక కాలేజ్ అట్లా 5 కోట్లు అప్పు చేసి వాడు మూసేసుకున్నాడు. అట్లా వాడు మూసేసుకొని ప్రైవేట్ పరంగానేమో ఎంకరేజ్ చేస్తున్నాడు వాళ్ళ వర్గం వాళ్ళకి. ఈ యొక్క గవర్నమెంట్ విద్యా సంస్థలు మామూలుగా ఫీజు రీంబర్స్మెంట్ ఉన్నాయని చాలా మోసం చేసి వాళ్ళకు నానా ఇబ్బందులు పెడుతున్నాడు. సో ఎట్లా ఉండబోతుంది స్థానిక సంస్థల ఎలక్షన్స్కి? ఎన్నిక డేట్ కూడా వచ్చేసింది. ఎట్లా ఉండబోతుంది? బీసీలు ఏం చేయబోతున్నారు? ఓపెన్లో ఖచ్చితంగా నిలబడతారు, బీసీలు గెలుస్తారు, ధర్నాలు చేస్తారు, రోకోలు చేస్తారు. అగ్రకులాలని మీకు అక్కడ బూతులకు రాకుండా చేస్తారు వీళ్ళని. బీసీలందరూ ఒకటయ్యి వాళ్ళని ఒక గొప్ప ఉద్యమం ఏర్పడుతుంది. ఇక్కడ ఒక గొప్ప రెవల్యూషన్ ఈ తెలంగాణలో ఏర్పడుతుంది. ఎందుకంటే వాడు ఇవ్వకపోతే మేము సాధించుకుంటున్నాం. వాడెవడు ఇచ్చాడు? వాడు మా సీట్లు, మా జాగీరు, మా ఇస్సా, మా అధికారము, మాకు లోకల్ సంస్థలు కూడా మా అధికారంలో లేకపోతే వాని దయాదాక్షిణ్యం మీద ఎందుకు నిలబడుతుంది? కాబట్టి రోషము, శరము, సిగ్గుచేటున్న మా బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా వాళ్ళ సీట్లు వాళ్ళే కైవసం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇటు మొత్తానికి కూడా 42% రిజర్వేషన్ ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేసిన బీసీలందరూ కూడా ఇప్పుడు అదే ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి. అంటే ఇప్పటి వరకు కూడా ఈశ్వరయ్య మాట్లాడితే మనం చూసాం కదా, ప్రభుత్వం కావాలని మమ్మల్ని మోసం చేసింది. ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఓట్లు వేయరు, ఆ యొక్క నాయకులకు మాత్రమే ఓట్లు వేస్తామని చెప్పేసి కూడా మేము ఒక పిలుపుతో ముందుకు వెళ్తున్నామని చెప్పేసి కూడా ఈశ్వరయ్య చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైల, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.